ఇటు హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి పలుచోట్ల ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. నగల దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఐటీ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి పలు చోట్ల ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. నగల దుకాణాల యజమానులే లక్ష్యంగా వారి నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఐటీ చెల్లింపుల్లో అవకతవకల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ లో నగల వ్యాపారులే లక్ష్యంగా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రమణ మరిన్ని సమాచారం అందిస్తారు. రమణ, చెప్పండి, ఐటీ అధికారుల సోదాలు ఎంతవరకు వచ్చాయి? ఏమైనా నగల వ్యాపారులకు సంబంధించి ఏమైనా కీలక ఆధారాలు దొరికాయా? నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే బంగారు వ్యాపారులు ఉంటారో, బంగారం దుకాణాలకు సంబంధించిన నిర్వాహకుల నివాసాలు టార్గెట్ గా చేసుకుని ఐటీ ఈ దాడులు కొనసాగిస్తుంది. అంటే కేవలం తెలంగాణ కాదు, అటు మనకు ఏపీలో కూడా, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు వరంగల్, విజయవాడ ఈ ప్రాంతాల్లో ఈ సోదాలు 15 టీమ్స్ నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. అంటే వీళ్లకు ఎవరైతే ఇంకా పార్ట్నర్స్ ఉంటారో ఆ పార్ట్నర్స్ నివాసాలు కూడా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తీసుకున్నప్పుడు బంజారాహిల్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి ఈ ప్రాంతాల్లో ప్రస్తుతానికి సోదాలు కొనసాగుతుందని చెప్తున్నారు. అందులో మెయిన్ గా క్యాప్స్ గోల్డ్ కంపెనీ, ఈ కంపెనీ సంబంధించి వారిని చేసుకుని అంటే వీరు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ లో బంగారాన్ని కొనుగోలు చేసి వారు అమ్ముతున్నట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీ రిటర్న్స్ సంబంధించిన విషయంలో చాలా పెద్ద మొత్తంలో తేడాలు ఉన్నట్టుగా గుర్తించిన ఐటీ శాఖ అధికారులు ఈ దాడి అయితే కొనసాగిస్తున్నారు. అన్ని పత్రాలు వారు ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపించే ప్రయత్నం, ఎందుకంటే ప్రభుత్వ ధనానికి ప్రభుత్వం నష్టం కలిగించే విధంగా చర్యలు ఉంటున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదరుల ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి. మొత్తం 15 బృందాలు అయితే ప్రస్తుతం సోదాల్లో పాల్గొంటున్నారు. అయితే సాయంత్రం వరకు మనకు పూర్తి స్థాయిలో ఒక బ్రీఫ్, అంటే మీడియా బ్రీఫ్ ద్వారా, మీడియా స్టేట్మెంట్ ద్వారా వివరాలు అవకాశం ఉంది. రమణ, అయితే చిన్న చిన్న వ్యాపారస్తులే టార్గెట్ గా సోదాలు జరుగుతున్నాయా, లేకపోతే పెద్ద పెద్ద షోరూమ్ లో సైతం సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అంటే ప్రస్తుతం అంటే అనుమతులకు సంబంధించి ఎలాంటి పూర్తి అనుమతులు లేకుండానే బంగారం అక్రమ అంటే విక్రయాలు జరుపుతున్నట్టుగా, అంటే ఆ బంగారం దగ్గర ఉన్న బంగారానికి వారికి బయట అమ్ముతున్న బంగారానికి అసలు లెక్కలు ఎక్కడ కనిపించట్లేదు. తర్వాత ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి వాటిలో కూడా చాలా తేడాలు ఉన్నట్టుగా ఐటీ శాఖ చెప్తోంది. ఇక ప్రధానంగా మనకు ఐటీ రిటర్న్స్ చెల్లించాల్సిన వాటికి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో తేడాలున్న నేపథ్యంలోనే ఈ దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇందులో ప్రముఖ కంపెనీలకు సంబంధించిన యజమానులు ఉన్నారు. ఆ తర్వాత మీరు చిన్న చిన్న సంబంధించిన బంగారు వ్యాపారం, అంటే బంగారం వ్యాపారం పేరుతో దుకాణాలు ఏర్పాటు చేసి నిర్వహించిన వారికి సంబంధించిన వారు ఉన్నారు. అందులో ప్రధానంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు క్యాప్స్ గోల్డ్ అనే కంపెనీ, ఆ కంపెనీ పెద్ద మొత్తంలో ప్రస్తుతం ఈ గోల్డ్ మార్కెట్ లో ఆ గోల్డ్ మార్కెట్ ను అంటే బయట కొంత బ్లాక్ మార్కెట్ లో ఈ అమ్మకాలు చేసినట్టుగా ఆరోపణల నేపథ్యంలోనే ఈ సోదాలు చేసినట్టుగైతే మనకు సమాచారం అవుతుంది. ఐటీ అధికారులు దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో లేదు. కేవలం ఐటీ ట్యాక్స్ లో తేడాల విషయంలోనే మేము దాడులు చేస్తున్నట్టుగా అయితే వారు ప్రైమరీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సాయంత్రం పూర్తి అప్డేట్స్ మనకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్ గా ఈ అక్రమాలకు సంబంధించి కావచ్చు, తర్వాత ఈ ట్యాక్స్ చెల్లింపుల తేడాలకు సంబంధించి కావచ్చు, పెద్ద మొత్తంలోనే ఆ వివరాలు అంటే వారు రాబట్టేట్టుగా తెలుస్తుంది. అన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పటికే స్వాధీనం చేస్తున్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ ఈ 3 ప్లేసుల్లో కూడా ప్రస్తుతం ఈ సోదాలైతే కొనసాగుతున్నాయి. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.